హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. లాస్ట్ వీడియోలో నేను సాన్విని ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రెడీ చేశాను ఫ్రెండ్స్. ఎవరైతే ఆ వీడియో చూడలేదో వాళ్ళ కోసమే ఈ వీడియోలో నేను సాన్విని రాణి రుద్రమ్మదేవి లాగా రెడీ చేస్తున్నాను అనమాట. అంటే ధోతి సారీ ఎలా కట్టాలి, మేకప్ ఎలా చేయాలి అండ్ అలాగే రాణి రుద్రమ్మదేవి లాగా ఎలా రెడీ చేయాలి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. సో మిస్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఏదైనా పట్టు శారీ లాంటిది తీసుకోవాలన్నమాట. ఆ ఓల్డ్ లుక్ కోసం కొంచెం పట్టు లుక్ ఉన్న శారీని అయితే తీసుకోండి. ఆ శారీని రెండు హాఫ్గా చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ పాప పొడుగ్గా ఉంటే కనుక పౌటు వేసే చోట కొంచెం ఎక్కువ తీసుకొని మిగతా రెండో పార్ట్ కొంచెం తక్కువ తీసుకోండి. లేదంటే కొంచెం నార్మల్ హైట్ ఉంటే కనుక రెండు పార్టీషన్స్గా రెండు హాఫ్స్గా తీసుకోవచ్చు. తీసుకొని నేను ఈ వీడియోలో చూపించినట్టుగా మధ్యకి 3 అయితే వేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పాపకి అంచు కనిపించాలని చెప్పి పైన అయితే నేను నార్మల్గా కట్టేశాను ఫ్రెండ్స్. బట్ మీ పాప కొంచెం షార్ట్గా ఉంటే కనుక తన హైట్కి తగ్గట్టుగా శారీ అనేది మడుచుకొని అక్కడ నాట్ అనేది వేసుకోవాలన్నమాట. తరువాత ఆ శారీని నేను ఇలా వీడియోలో చూపించినట్లుగా కాళ్ళ కింద నుంచి వెనక్కి అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఆ నిలువుకి కుర్చీలు అనేవి పెట్టాలి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, అంటే మాకు శారీ సరిగ్గా కట్టడం రాదు, ధోతి శారీ అని అనుకున్నారో వీరు ఇలా మొత్తం కుర్చీలు అనేవి పెట్టేసి వెనకాల మొత్తం దోపేయచ్చు. ఎదర పళ్ళు పాట అనేది వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే అలా కట్టట్లేదు ఫ్రెండ్స్. నేను కొంచెం అంచులు అవి నీట్గా వెనకాల కూడా నీట్గా కనిపించేలాగా సెట్ చేసి కడుతున్నాను. ఇది కొంచెం వేరే స్టైల్ ఆఫ్ శారీ. సో ఇక్కడ వెనకాల ఉండే అంచు కూడా నీట్గా కనిపించేలాగా సెట్ చేసుకొని అక్కడ పిన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. జారకుండా ఊడకుండా ఉంటుంది. పిన్స్ అయితే మాత్రం బాగా పెట్టుకోండి. అండ్ రిమైనింగ్ ఇక్కడ అంచులన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే శారీ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఇంకా రిమైనింగ్ శారీ ఉంది కదా, దాన్ని మీరు చివరికంట వచ్చేసి చివర ఉండే ఆ నిలువుకి కుర్చీలు అనేవి పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్లుగా ఆ కింద పార్ట్కి అనేవి మనం నిలువుగా కుర్చీలు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కూడా అంచు అనేది పైకి కనిపించేలాగా సెట్ చేసుకొని మీరు కుర్చీలు అనేవి పెట్టుకోండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, అంచులు కనిపిస్తేనే శారీ అనేది బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. సో అంచు కనిపించేలాగా కుర్చీలు అనేవి పెట్టుకొని పిన్ అనేది పెట్టేసుకోండి. అండ్ ఇంకా రిమైనింగ్ పార్ట్ ఉన్నది కదా మనకి, ఏదైతే కొంచెం అలా వేలాడుతున్న చిన్న పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా నీట్గా సెట్ చేసుకొని దానికి కూడా చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకొని ఫ్రంట్ అనేది దోపుకొని మీరు దానికి కూడా పిన్ అనేది పెట్టేసుకోండి. ఇక్కడ శారీ అనేది నీట్గా కుర్చీలు చిన్నగా అందంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే అంచులు అనేవి బాగా కనిపించేలాగా పెట్టుకోండి. అప్పుడే శారీ లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. సో నేను ఇక్కడ కూడా చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టి ఫ్రంట్కి పిన్ అనేది పెట్టేశాను. ఇక్కడ మా పాపకి నేను శారీ అనేది అంచు బాగా కనిపించాలి అని చెప్పేసి నార్మల్ హైట్లోనే శారీ అనేది కట్టేశాను ఫ్రెండ్స్. బట్ ఎవరైనా కొంచెం షార్ట్ హైట్ ఉంటే కనుక వాళ్ళకి కింద కాళ్ళ దగ్గర శారీ అనేది ఎక్కువ మిగిలిపోతుంది అనమాట. సో అలా షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే శారీ అనేది కొంచెం మడుచుకుని కట్టుకోండి. అప్పుడే కొంచెం నీట్గా ఉంటుంది. సో అలా కట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మిగతా రెండో పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా కాళ్ళ నుంచి వెనక్కి అనేది తీసుకొచ్చేసేయండి. ఇందాక మనం ఎలా అయితే అంచు వెనక్కి పెట్టుకున్నామో అలాగే అంచు కనిపించేలాగా దాన్ని పక్కగా పెట్టుకోండి ఫ్రెండ్స్. దాని మీదుగా కాదు, దాన్ని కొంచెం సైడ్గా పెట్టుకుని దానికి కూడా పిన్ అనేది పెట్టేసుకోండి. ఇంకా తర్వాత మనం పళ్ళు వేసుకోవాలి కదా. సో పళ్ళుకి అయితే మాత్రం చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా చిన్న ప్లీట్స్ అనేవి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ప్లీట్స్ అయితే పెట్టొద్దు. సో ఒక 8 ప్లీట్స్ కానీ 9 ప్లీట్స్ కానీ వచ్చేలాగా పెట్టుకోండి. సో ఇక్కడ మా పాపకి తగ్గట్టుగా నేను ప్లీట్స్ అనేవి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసి నేను అరేంజ్ చేశాను. నేనైతే 9 ప్లీట్స్ దాకా పెట్టాను అనమాట. సో తన హైట్కి తగ్గట్టుగా పళ్ళు అనేది పెట్టుకొని మీరు పిన్ అనేది పెట్టేసుకోండి. ఇంక ఇలా పళ్ళు పెట్టుకున్న తర్వాత కూడా రిమైనింగ్ అంతా కూడా వెనకాలకి తీసుకొచ్చి ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దానికి చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకొని దాన్ని కూడా నీట్గా పిన్ అనేది పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా చిన్న చిన్న కుర్చీలే పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ కూడా నేను చిన్న కుర్చీలు పెట్టి అదంతా ఇలా వెనకాల పెట్టేశాను. ఇంకా అదంతా కూడా మనకి మళ్ళీ ఊడిపోతుంది అన్న ఫీలింగ్ లేకుండా పిన్ అనేది పెట్టాలన్నమాట. వాళ్ళు హ్యాండ్ అది ఫ్రీగా మూవ్ చేసుకునేలాగా అది చూసి ఆ పిన్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ టైట్గా పెట్టేస్తే వాళ్ళ హ్యాండ్స్ అవి మూవ్ చేయడానికి కుదరదనమాట. సో ఇలా నేను మొత్తం అంతా శారీ అంతా సెట్ చేశాను. సో ప్లీట్స్ కూడా చూసారు కదా, చాలా నీట్గా చిన్నగా అందంగా వచ్చాయి అనమాట. సో ఇలా సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీరు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రెడీ చేస్తుంటే వెనకాల మన పళ్ళు ఉంటుంది కదా, పళ్ళు అంతా ప్లీట్స్ అనేవి సెట్ చేసుకొని ఫ్రంట్కి అనేది నాట్ అన్న వేసుకోవచ్చు. ఫ్రంట్కి ఒక ముడిలాగా అన్న వేసుకోవచ్చు. ఒకవేళ ముడి మనకి ఆడ్గా ఉంది అని అనిపిస్తే కనుక ఇలా నేను ఫ్రంట్ కుర్చీలు పెట్టేసి ఇలా పైకి పెట్టి దానికి పిన్ని పెడతాను అనమాట. వీడియో
వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ఇలా మడిచి పైకి పెట్టి పిన్ అనేది పెట్టాను. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ముడి ఎత్తుగా అనేది రాదు, చాలా నీట్గా అందంగా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఝాన్సీ లక్ష్మీబాయికి కానీ రాణి రుద్రమదేవికి కానీ ఈ ధోతీ శారీ అయితే కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రాణి రుద్రమదేవికి అయితే ఇలా ఫ్రంట్కి పెట్టక్కర్లేదు, పళ్ళు నార్మల్గా వదిలేయచ్చు. సో శారీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా నీట్గా వచ్చింది. సో ధోతీ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేకప్కి అయితే వెళ్ళిపోదాం. నేను చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా ఎక్కువ మేకప్ని అయితే ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్. చాలా మినిమల్ మేకప్ అండ్ మంచి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. సో మినిమల్ మేకప్పే పిల్లలకి ఎప్పుడు ప్రిఫర్ చేయండి. సో ఫస్ట్ నేనైతే లాక్మీ ఫౌండేషన్ క్రీమ్ రాసేసి కాంపాక్ట్ పౌడర్ అయితే రాసేసాను. తర్వాత ఐలైనర్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇలా కళ్ళు మూసుకొని ఐలైనర్ పెట్టి అది ఆరిన తర్వాతే వాళ్ళని కళ్ళు అనేవి ఓపెన్ చేయమనండి ఫ్రెండ్స్. అండ్ అలాగే కింద ఎప్పుడు కూడా మీరు ఐలైనర్ పెట్టినప్పుడు ఏంటంటే పిల్లల్ని పైకి చూడమనండి. దానివల్ల ఏంటంటే మీకు కళ్ళ కింద కాటుక అది కూడా బాగా వస్తుందన్నమాట. అండ్ కళ్ళు ముయ్యొద్దని చెప్పండి, కళ్ళు వెంటనే మూస్తే కనుక కాటుక అనేది అంటుకుపోతుంది. అండ్ నెక్స్ట్ రాణి రుద్రమదేవికి కానీ ఝాన్సీ లక్ష్మీబాయికి కానీ బొట్టు ఎప్పుడు కూడా ఇలా అర్ధచంద్రాకారంలో పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో నేను అర్ధచంద్రాకారంలో బొట్టు పెట్టేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏదైతే జ్యువెలరీ ఉందో ఆ జ్యువెలరీ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ జ్యువెలరీలో చిన్న టిప్ ఏంటంటే కొంచెం ఓల్డ్ లుక్ ఇచ్చే జ్యువెలరీ అయితే ప్రిఫర్ చేయండి. అప్పుడే కొంచెం ఆ ఓల్డ్ లుక్ అనేది వస్తుందన్నమాట. రాజుల కాలం నాటి ఆ రాయల్ లుక్ అనేది వస్తుంది. సో నేను ఆ రాయల్ లుక్ కోసం ఆ కాసుల పేరు అనేది వేశాను. అండ్ ఎలా ఉంగరాలు, చోలీలు ఇంకా అన్నీ కూడా మీ దగ్గర ఏ జ్యువెలరీ అయితే ఉందో అదంతా పెట్టేసుకోండి. ఇక నేను రాణి రుద్రమదేవి కాబట్టి హెయిర్ అయితే లీవ్ చేసేస్తున్నాను. కిరీటం పెడతాం కాబట్టి హెయిర్ అనేది నార్మల్గా లీవ్ చేసుకుని ఉంటుంది కాబట్టి హెయిర్ స్టైల్ అనేది నార్మల్ లీవ్ చేస్తాను. నేనైతే కిరీటం కోసం చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్, నాకైతే దొరకలేదు. సో మార్కెట్లో నార్మల్గా అవైలబుల్ ఉన్న కిరీటాన్ని నేను తీసుకుని వచ్చేసాను అనమాట. ఇంకా దాన్ని కొంచెం కుందన్స్తో డెకరేట్ చేసి పెట్టేశాను. ఇక ఇలా వడ్డానం కూడా కొంచెం ఓల్డ్ స్టైల్ వడ్డానం అయితే ప్రిఫర్ చేయండి. వడ్డానం పెట్టినప్పుడు కూడా ఎదర ప్లీట్స్ అని సెట్ చేసుకొని పెట్టండి. ఇంకా ఆ రాయల్ లుక్ రావడం కోసం నేను పట్టు టైప్ చున్నీ అయితే తీసుకొని దాన్ని ఇలా కుచ్చిళ్ళు అనేవి పెట్టి పిన్స్ అనేవి పెట్టేసి ఇలా హ్యాండ్కి ఇలా ఫ్రంట్కి వేసాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ రాయల్ లుక్ అనేది వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ అలాగే ఒక లైక్ కూడా కొట్టేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.